రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇప్పుడే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ఎండ యొక్క తీవ్రతను తగ్గించుకోవడం కోసం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 10 నుంచి కూడా ఎండ యొక్క తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఈ యొక్క ఎండ తీవ్రతను తగ్గించుకోవడం కోసము ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఏప్రిల్ 10 నుంచి కూడా సుమారుగా 43 డిగ్రీల వరకుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి ఎండ రాబోయే రోజుల్లో నిప్పుల కొలిమిలుగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎండాకాలంలో కొన్ని చోట్ల అకాల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎండ తీవ్రతను తగ్గించుకోవడం కోసము ఇప్పుడే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. తమ యొక్క దూరపు ప్రయాణాలను తగ్గించుకొని ఈ యొక్క ఎండ నుంచి కూడా తగ్గే అవకాశాలు కూడా తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తమ యొక్క ఎండ తీవ్రతను వైపు నుంచి కూడా తమ ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం ఇప్పటికే ప్రజలందరూ కూడా అటు వేసవి సమయంలో చల్లని పానీయాలు స్వీకరించడము, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి పానీయాలను తీసుకోవడం కోసం కూడా ప్రయాణికులు అటు దూరపు ప్రయాణాలను తగ్గించుకొని తమ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం కూడా ప్రయాణికులందరూ కూడా తమ యొక్క రోడ్లపైన ఎండను తట్టుకోవడం కోసం చెట్ట నీడన కూడా తమ యొక్క సెలవు తీర్చుకోవడానికి కూడా ఆ ప్రయాణికులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా దూరపు ప్రయాణాల నుంచి ఎండను తీవ్రత తగ్గించుకోవడం కోసం కూడా తమ యొక్క చెరుకు రసం కావచ్చు, అటు తాటి ముంజలు కావచ్చు తీసుకునేటువంటి ప్రయత్నం కలుగుతుంది. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఇప్పటికే 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. ప్రయాణికుడు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎండ ఎట్లా ఉంది? దీని నుంచి మీరు ఎండ తీవ్రత నుంచి కాపాడు కోసం ఏం చేస్తున్నారు? ఎట్లా ఉంది? ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. నిలవడానికి కూడా చెట్లు లేవు. ప్రభుత్వం కొట్టేస్తూనే ఉంది చెట్లు. నీడ లేక చాలా ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న నీడ ఉన్నా నిలబడాలని ఆలోచిస్తున్నారు. ఆ నీడ కూడా లేకుండా పోతుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది. చెట్లు పెంచమంటుంది అదే ప్రభుత్వం, చెట్టు కొట్టమంటుంది అదే ప్రభుత్వం. చాలా ఇబ్బందులు అయితే ఉన్నది. అంటే ఇక్కడ మరోవైపు కూడా ఎండ ఇప్పటికే ఇంకా ఏప్రిల్ రాలేదు ఇంకా, కానీ ఇప్పటికే ఎండ చాలా తీవ్రంగా పడుతుంది. రాబోయే రోజులు ఇంకా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎట్లా దాని వైపు నుంచి ఎట్లా రక్షించుకోవాలంటే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ? ఇంకా ఇప్పుడు సలివేంద్రాలు కూడా ఎతుకుతే దొరుకుతలేవు. చాలా ఇబ్బందిలో ఉన్నారు. దాహం వేస్తుంటుంది. నీళ్ళు తాగుదామన్నా కూడా రోడ్డు మీద సలివేంద్రాలు ఓపెన్ కాలే. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. దాహానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మొత్తము. ఊక చెప్తున్నారు కానీ పనులు అయితే అవుతలేవు. నేనైతే కళ్ళు నుంచి వచ్చడం జరిగింది మహబూబ్ నగర్కి. మీరు అయితే ఎండ తీవ్రంగా ఉంది. దీని జాగ్రత్తలు అయితే చల్లని పదార్థాలు, మజ్జిగ కానీ ఇలాంటివి కానీ. ఇంకోటి ప్రభుత్వం ఏం చేయాలంటే ట్రాఫిక్ నిలబడుతుంది, షెల్టర్లు కానీ చలివేంద్రం కానీ ఏం చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా తీవ్రంగా ఉంటుంది సార్. అదే ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కదా, ఇంకా ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మనం జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాప్స్ పెట్టుకోండి, అన్ని పెట్టుకోండి, జాగ్రత్తలు తీసుకొని కోరుతున్నాను. నేనే ఒక మెడికల్ రిప్ని. నేను కర్నూలు నుంచి వచ్చాను, కానీ మార్నింగే బయలుదేరి వచ్చాను. వర్క్ చేసుకొని ఇంకా రిటర్న్ వెళ్తున్నాను. ఇంకా ఏమైనా వర్క్ ఉంటే సాయంత్రం లోపు చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యం కోసము ఇట్లా పుచ్చకాయలు, ఇట్లా తాటి గింజలు అవన్నీ తీసుకుంటున్నాను. ఈ ఎండ తీవ్రత వల్ల కార్మికులు అంటే ఇంకా మార్నింగ్ టైంలో వెళ్ళేసి వాళ్ళ కోసం మజ్జిగ కానీ ఏమైనా కానీ తీసుకోవడం మంచిది. మీరు ఇంకో వచ్చేసి ఎక్కువ వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇంకొకటి క్యాన్స్ అంటే మామూలుగా కూలింగ్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా యూజ్ చేస్తే మీకు వాటర్ చల్లగా ఉంటాయి. ఇంకొకటి బాగుంటుంది మీకు. ప్రయాణికులందరూ కూడా ఆ ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడం కోసం కూడా చెట్టు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే చెట్లు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఎండ నుంచి తగ్గించుకోవడం కోసము ఎక్కడ నిలబడాలన్నా కూడా చాలా కష్టకాలంగా మారిందని చెప్తున్నారు. కానీ ఎండ యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి ఇప్పటికే ప్రయాణికులు రోడ్లపైన ఉన్నటువంటి ఆ నీరును తాగడానికి నీళ్ళను కూడా చల్లని కుండలను తీసుకోవడము, అదేవిధంగా తాటి ముంజలని తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తాటి ముంజలు కావచ్చు అటు తీసుకోవడము, రెండవ వైపుగా చెరుకు రసాలను తీసుకోవడము, అదేవిధంగా చల్లగా ఉన్నటువంటి ఆ పండ్లు ఏవైతున్నాయో వాటిని తీసుకొని తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ ఎండాకాలంలో ముఖ్యంగా అని చెప్పేసి కూడా ప్రయాణికులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు
అటు ప్రైవేట్ సంబంధించినటువంటి సంస్థలు, సామాజిక సంస్థలు కూడా రోడ్లపైన చాలా చల్లని పానీయాల కోసం కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరైనటువంటి పద్ధతిలో లేకపోయినప్పటికీ కూడా అవి ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా అక్కడక్కడ చలి కేంద్రాలను సంబంధించిన అంబలి కేంద్రాలను ఏర్పాటు చేయడము, నీటిని తమైన సరైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ యొక్క ఎండాకాలంలో ప్రజలను ఎండా తీవ్రత నుంచి తగ్గించడానికి ప్రభుత్వం కూడా తమ యొక్క తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రయాణికులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.